Hello all, welcome to our channel of JNDH Updates. So if you are watching our channel for the first time, so please do like, share, subscribe to our channel and mainly like చేయండి ఎందుకంటే ఈ వీడియో చేయడానికి కారణం ఏంటంటే అందరూ సేమ్ డౌట్ మళ్ళీ అడుగుతున్నారు రిగార్డింగ్ ఫర్ ద ఎలిజిబిలిటీ లిస్ట్ గ్రేస్ మార్క్స్ ఎలిజిబిలిటీ లిస్ట్ అనేది రిలీజ్ అయ్యింది అండ్ యూ కెన్ చెక్ విత్ యువర్ కాలేజ్ ఎందుకంటే లైక్ ఆల్రెడీ గ్రేస్ మార్క్స్ లిస్ట్ అనేది 9-7 గ్రేస్ మార్క్స్ అనేది ఆటోనమస్ కాలేజెస్ వాళ్ళకి ఇచ్చారు అండ్ కొన్ని కాలేజ్లో 30-23 గ్రేస్ మార్క్స్ కూడా ఇచ్చారు అండ్ ఆటోనమస్ కాలేజ్ ఇట్ డిపెండ్స్ అపాన్ యువర్ ఆటోనమస్ మీ కాలేజ్ మేనేజ్మెంట్ బట్టి ఉంటుంది అండ్ ఫర్ అప్లిఫ్టెడ్ కాలేజెస్ మాత్రం గ్రేస్ మార్క్స్ లిస్ట్ అనేది వచ్చింది అండ్ క్లియర్ ఇండికేషన్ దట్ 30 and 23 గ్రేస్ మార్క్స్ అనేది ఉన్నాయి అండ్ చాలామంది అప్లై చేసుకున్నారు అండ్ అప్లై చేసుకున్న వాళ్ళు మేము ఎగ్జామ్ రాయాలా వద్దా అని అడుగుతున్నారు. బెటర్ ఏంటంటే రాయండి, ఎందుకంటే మీరు ఎగ్జామ్ రాసారనుకోండి, లైక్ ఎగ్జామ్ రాసినా రాయకపోయినా ఏం పర్లేదు, మ్యాక్సిమం అయితే రాయండి. ఎందుకంటే మీరు ఫీజు కట్టి లైక్ 200-300 ఫీజు పే చేసి రాయకుండా ఉండటం మంచిది కాదు కాబట్టి సో బెటర్ రాయండి. రాసినా కానీ మీ ఎగ్జామ్ అనేది నలిఫై అయిపోతుంది, అంటే మీ రిజల్ట్ అనేది రాదు. ఎందుకంటే గ్రేస్ మార్క్స్ అప్లై చేశాక గ్రేస్ మార్క్స్ అప్లై చేశాక అసలు మీ రిజల్ట్ అనేది చూపియది, ఎర్రర్ వస్తుంది, లైక్ నలిఫై అయిపోతుంది. సో మీకు అది కౌంట్ కాదు కాబట్టి మీరు రాసినా రాయకపోయినా నో ప్రాబ్లం మ్యాక్సిమం. ఎందుకంటే ఎందుకు రాయమంటున్నారంటే చాలామంది లైక్ గ్రేస్ మార్క్స్ అప్లై చేసుకున్నాక కూడా రాయొచ్చు. ఎందుకంటే లైక్ మా బ్యాచ్లో కూడా సేమ్ మేము కూడా ఇట్లానే రాసాము. గ్రేస్ మార్క్స్ లిస్ట్ వచ్చినాక మేము అప్లై చేసుకుని కూడా ఎగ్జామ్ రాసాం. సో అందుకే రాయమంటున్నాను అండ్ ఇట్ ఈస్ యువర్ చాయిస్. రాస్తే ఏమవుతుందో రాయకపోతే ఏమవుతుందో అని కాదు, మ్యాక్సిమం అయితే రాయడానికి ట్రై చేయండి, ఆర్ ఎల్స్ లీవ్ ఇట్, దట్స్ ఇట్. అండ్ సెకండ్ డౌట్ ఏంటంటే గ్రేస్ మార్క్స్ ఎన్ని సబ్జెక్ట్కి ఎలిజిబుల్ అని చాలామంది అడుగుతున్నారు అండ్ ఇట్ డిపెండ్స్ అపాన్ ద సబ్జెక్ట్స్. లైక్ కొంతమందికి లైక్ ఏంటంటే నాకు కొంతమందికి ఒక స్టూడెంట్ ఏంటంటే ఒక 2 సబ్జెక్ట్సే ఉన్నాయి, కాకపోతే వాళ్ళకి ఎక్స్టర్నల్లో 10 and 10 ఉన్నాయి. 2 సబ్జెక్ట్సే ఉన్నాయి బట్ ఎక్స్టర్నల్లో హైయెస్ట్ మార్క్స్ వచ్చేసి 10-20 ఉన్నాయి. సో దీనికి 20 అండ్ లైక్ 16+16 ఎంత 32 మార్క్స్ కావాలి. సో ఇతను మాత్రం ఎలిజిబుల్ కాదు. అండ్ సెకండ్ సినారియో ఏంటంటే ఒక స్టూడెంట్కి 5 సబ్జెక్ట్స్ ఉన్నాయి అండ్ ఆ 5 సబ్జెక్ట్లో మ్యాక్సిమం 20, 21, 19, 20 ఇలా వచ్చినాయి. సో ఈ గ్రేస్ మార్క్స్ ఈ 6 మార్క్స్ యాడ్ చేసి ఇవందరికి ఈ 20కి 6 యాడ్ చేస్తే అలా అన్ని క్యాలిక్యులేట్ చేసుకుంటే 30 గ్రేస్ మార్క్స్ వచ్చాయి. సో వాళ్ళైతే ఎలిజిబుల్ అన్నట్టు. లైక్ మీకు 30 గ్రేస్ మార్క్స్ అనేది సరిపోవాలి, సరిపోతేనే యు ఆర్ ఎలిజిబుల్ ఫర్ రెగ్యులర్ స్టూడెంట్స్ అండ్ 23 ఫర్ లాటరల్ ఎంట్రీ. నేను ఆల్రెడీ 2 సినారియోస్ చెప్పాను. ఫస్ట్ సినారియోలో తనకి ఏంటంటే టూ సబ్జెక్ట్సే ఉన్నాయి బట్ ఎక్స్టర్నల్ మార్క్స్ అనేది 10 ఉన్నాయి కాబట్టి యూఆర్ నాట్ వీళ్ళు ఎలిజిబుల్ కాలేదు. అండ్ సెకండ్ సినారియోలో 5 సబ్జెక్ట్స్ ఉన్నాయి, తనకి ఎక్స్టర్నల్లో బాగా వచ్చాయి కాబట్టి తను ఎలిజిబుల్ అయినట్టు, 30 గ్రేస్ మార్క్స్ 30 అనేది ఎలిజిబుల్ ఒకవేళ. అండ్ థర్డ్ సినారియో ఏంటంటే అండ్ మెయిన్లీ చాలామంది ఏమనుకుంటున్నారంటే లైక్ నాకు ఇంటర్నల్లో 10 మార్క్స్ వచ్చాయి అండ్ ఎక్స్టర్నల్లో 26 వచ్చాయి, ఈజ్ ఐమ్ ఎలిజిబుల్ ఫర్ ద గ్రేస్ మార్క్స్ అండ్ యు ఆర్ ఎలిజిబుల్ ఫర్ ద గ్రేస్ మార్క్స్ బట్ మీకు అయితే ఎక్స్టర్నల్ మార్క్స్కే యాడ్ చేయరండి. ఎక్స్టర్నల్ మార్క్స్కి మీకు 26+10 36 కదా, ఇంకో 4 మార్క్స్ యాడ్ చేసి మిమ్మల్ని పాస్ చేస్తారు. అండ్ అదేంటంటే ఓన్లీ మీకు ఎలిజిబిలిటీ లిస్ట్లో నేను మెయిన్ రావాలి. సో అలాగా అయితేనే మీరు అప్లై చేసుకోవచ్చు. సో దిస్ ఇస్ ద ఇష్యూస్. అండ్ చాలా కాలేజెస్లో ఏమడుగుతున్నారంటే గ్రేస్ మార్క్స్ లిస్ట్ అనేది ఇంకా రాలేదు, ఎప్పుడు వస్తుందని. అండ్ నేను చెప్పేది ఏంటంటే లైక్ గ్రేస్ మార్క్స్ లిస్ట్ అనేది ఆల్రెడీ వచ్చిందండి, మీ కాలేజ్లో ఒకసారి చెక్ చేసుకోండి. ఎందుకంటే లైక్ అన్నిటికీ ఒకటేసారి రిలీజ్ చేస్తారు. సో మీ కాలేజ్ మేనేజ్మెంట్తో చెక్ చేసుకోండి. అండ్ స్టిల్ ఇంకేమైనా డౌట్స్ కానీ కన్సర్న్స్ కానీ ఉంటే కింద మెసేజ్ like comment చేయండి and mainly like and share and subscribe to our channel and thank you for watching this video. Thank you so much.